హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఎస్కే లీగల్ అవేర్నెస్. నేను మీ శైలజ అడ్వకేట్. ఇవాళ మీకు నేను సరికొత్త టాపిక్తో వచ్చానండి, కేవేట్ గురించి. అసలు కేవేట్ అంటే ఏంటి, లీగల్ నోటీస్కి కేవేట్కి డిఫరెన్స్ ఏంటి, కేవేట్ వేసుకోవడం వల్ల లాభాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుందాం ఇలాంటి వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, కేవేట్ అంటే మనం ముందస్తు జాగ్రత్త అనమాట. జనరల్గా క్రిమినల్ కేసెస్లో ఎలాగా మనము యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటామో, ఇది కూడా యాంటిసిపేటరీగా ప్రికాషనరీ మెజర్ అనమాట. మనం మీద ఏమైనా ఎవరైనా కేసెస్ వేస్తున్నారో, ఏమైనా ఆర్డర్స్ పాస్ చేస్తున్నారో మనకి అగేన్స్ట్గా అన్నది ముందస్తుగా మనం ఈ కేవేట్ వేసుకోవడం వల్ల మన మీద ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఎప్పుడు జరుగుతుంది, దీని వ్యాలిడిటీ ఎంత, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం చేస్తాం, కోర్టే మనకి ఇంటిమేట్ చేస్తుంది అనమాట. దీనికి 90 days వ్యాలిడిటీ ఉంటుంది. అపీల్స్కి వెళ్ళడానికి జనరల్గా 60 to 90 days లోపల అపీల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ఆర్డర్స్ తీసుకుని అపీల్కి వెళ్ళే లోపల మనం కేవైస్ వేసుకోవడం వల్ల 90 days అదర్సైడ్ని లాక్ చేసినట్టు అవుతుంది అనమాట. సో మనకి వాళ్ళు వేసినప్పుడు మనకి ముందుగా తెలిసిపోతుంది. సో మనకి దేర్ ఇట్ సెల్ఫ్ సెనస్సు జాగ్రత్తగా తీసుకునే ఇదే కేవేట్ పిటిషన్ అనమాట. అయితే లీగల్ నోటీస్కి కేవేట్కి డిఫరెన్స్ ఏంటంటే, లీగల్ నోటీస్కి స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది మనం దాంట్లో లీగల్ నోటీస్లో మెన్షన్ చేస్తాం. దీనికి మటుకు పర్టికులర్గా 90 days వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. వేసిన రోజు నుంచి 90 days వ్యాలిడిటీ ఉంటుంది. అయితే లీగల్ నోటీస్ మనకి అడ్వకేట్ త్రూ పంపిస్తాం. కేవేట్ నోటీస్ మటుకు మనం కోర్ట్ త్రూవే వస్తుంది అనమాట. కోర్టులో వేసుకొని కోర్ట్ త్రూవే మనకి కేవేట్ ఫైల్ అయిన వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ మీద ఎటువంటి మీరు యాక్షన్స్ తీసుకోవడానికి ఉండదు, లీగల్ యాక్షన్స్ ముందుగా తెలుసుకుని ఈ కేవేట్ వేసుకొని ఆపచ్చు అనమాట వాళ్ళని. సో కేవేట్ బెనిఫిట్స్ ఏంటి, కేవేట్ బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైమ్ మనీ రెండు కూడా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటాయి మనకి కోర్ట్ కేసెస్ అనగానే. సో కేవేట్ వలన మనకి టైం కన్జ్యూమ్ అవుతుంది, తక్కువ మనీ కూడా మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో అది కేవేట్ వలన లాభం. ఇంకొకటి ఏంటంటే, మన మీద ఎక్స్పైరీ ఆర్డర్స్ పాస్ చేయడం కానీ ఇంటరిమ్ ఆర్డర్స్ పాస్ చేయడం కానీ జరగదు అనమాట. ఈ కేవేట్ వేసుకోవడం వల్ల మనకి కోర్టు ముందే ఇంటిమేట్ చేస్తుంది, అదర్ సైడ్ వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేస్తుంది కాబట్టి ఈ ఆర్డర్స్ ఏమీ పాస్ అవ్వకుండా ఉంటాయి అనమాట. సో ఎక్స్పైరీ ఆర్డర్స్ అవన్నీ పాస్ అవ్వకపోతే మనకి అగేన్స్ట్గా ఏమీ జరగదు. సో బాగుంది కదండి కేవేట్ పిటిషన్ వేసుకోవడం వల్ల లాభాలు. సో అదండి వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.